ఓ చిన్న డిస్క్లైమర్ భయ్యా ఈ సినిమాకి సంబంధించి. ఇంకో 100 కూలీలు తీసిన. హై గైస్, అరుణ్ మాతేశ్వరన్, లోకేష్ కనకరాజ్, వామికా గబ్బి, అనిరుద్ రవిచంద్రన్ డీసీ మూవీ చూస్తాను భయ్య. రివ్యూ లేట్ ఎందుకు అయిందంటే మార్నింగ్ యూట్యూబ్ కి సంబంధించిన ఒక ఈవెంట్ ఉంది. సో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత సినిమా చూడడానికి వెళ్ళిపోయాను భయ్య. ఇప్పుడు రివ్యూ పోస్ట్ చేస్తున్నాను. ఈ సినిమా గూస్ బంప్స్ ని గుర్తు చేసిన సినిమా భయ్య. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ కే నా పైసా వసూలు అయిపోయి. రవితేజ గారిది ఒక డైలాగ్ ఉంటుంది, ఫేమస్ మీమ్ టెంప్లెట్, చాలు అని. పీక్స్. డీసీ మూవీ ఒక మీనింగ్ ఫుల్ మాస్ మూవీ భయ్య. నేను ఈ సినిమాని AMB లో చూసాను, బట్ కొన్ని సీన్స్ కి ఇది AMBనా శ్రీరాములు అని డౌట్ వచ్చేలా చేసింది భయ్య థియేటర్ లో రెస్పాన్స్. డీసీలో D అంటే దేవదాస్, ప్లేడ్ బై లోకేష్ కనకరాజ్. C అంటే చంద్ర, ప్లేడ్ బై వామికా గబ్బి. ఈ సినిమాలో ఎన్ని లేయర్స్ ఉన్నాయంటే భయ్య, ఫాదర్ సన్ ఎమోషన్ ఉంది, ఒక అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి ఫండింగ్ చేస్తారు దాని గురించి ఉంది, విమెన్ ఫ్రీడమ్ వాళ్ళని సెట్ ఫ్రీ చేయడం దాని గురించి ఉంది, అండ్ 2 బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉన్నాయి భయ్య. ఇన్ని లేయర్స్ ఉన్నా ప్రతి లేయర్ నాకు నచ్చింది, అన్ని వర్క్ అయ్యాయి భయ్య నాకు. యూజువలీ కొన్ని సినిమాలు చూసిన తర్వాత అంత ఎక్సైట్మెంట్ ఉండదు భయ్య, వాటి గురించి మాట్లాడాలి అని ఉండదు. బట్ డీసీ సినిమా చూసాక పిచ్చే ఎక్సైట్మెంట్ ఉంది, ఎప్పుడెప్పుడు చెప్దామా అని అనిపించింది నాకు. యూజువల్లీ ట్విట్టర్ ఇంకా ఇన్స్టాలో ఎడిట్స్ వస్తుంటాయి కదా సినిమాకి సంబంధించిన వీడియో ఎడిట్స్. ఈ సినిమాకి టన్నులు కొద్ది ఎడిట్స్ రాబోతున్నాయి, అంత స్టఫ్ ఉంది ఈ మూవీలో. ఇది యాక్చువల్లీ ఒక సినిమా కాదు భయ్య, పోయట్రీ, బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. అండ్ అనిరుద్ గురించి ఏం చెప్తాం, అదరగొట్టాడు మ్యూజిక్. సినిమాని మస్త్ అర్థం చేసుకున్నాడు భయ్య అనిరుద్, నరాల్లోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు, అది కనిపిస్తుంది. సినిమా నచ్చితేనే ఈ లెవెల్లో ఉంటుంది మ్యూజిక్. లోకేష్ కనకరాజ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ ఆర్ హీరోస్ అఫ్ కోర్స్, బట్ అనిరుద్ కూడా ఒక ఇంపార్టెంట్ హీరో. దీనికి హార్ట్ అండ్ సోల్ ఇచ్చేసాడు భయ్య ఈ సినిమా కోసం. సారీ గిటార్స్ అండ్ డ్రమ్స్ ఇచ్చేసాడు, ఇచ్చి పడేసాడు. డీసీ సినిమా ఆడియో రిలీజ్ అయినప్పుడు చాలా వైరల్ అయింది, చాలా మంది రీల్స్ లో వాడారు కదా, నేను కూడా నా రీల్స్ లో వాడాను భయ్య ఆ సౌండ్ ట్రాక్. కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు వేరే లెవెల్ ఉంది. ఇట్ లివ్డ్ అప్ టు ద హైప్. అరుణ్ మాతేశ్వరన్ గారిది ప్రీవియస్ ఫిల్మ్ క్యాప్టెన్ మిల్లర్ చూసాను, డిసప్పాయింట్ అయ్యాను నేను, కొంచెం ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. డీసీకి అస్సలు ఎక్స్పెక్టేషన్ లేకుండే భయ్య నాకు, ఓకే టిపికల్ పైత్యం ఉంటుంది అని అనుకుని వెళ్ళాను. బట్ టు మై సర్ప్రైజ్ ఐ లవ్డ్ ద ఫిల్మ్. కొన్ని థీమ్స్ ఈ సినిమాలో మీకు కొత్తగా అనిపించకపోవచ్చు. లోకేష్ కనకరాజ్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కూలీతో వచ్చాడు, డిసప్పాయింట్ చేశాడు హెవీలీ. బట్ యాజ్ అ హీరో అదరగొట్టాడు. ప్రాపర్ రిడమ్షన్ ఇది లోకేష్ కనకరాజ్ కి. ఇంకో 100 కూలీలు తీసినా క్షమించవచ్చు. ఈ సినిమాని నేను తెలుగులో చూసాను భయ్య, తెలుగు డబ్బింగ్ అందరికీ బాగుంది ఎక్సెప్ట్ ఫర్ లోకేష్ కనకరాజ్. ఆయన వాయిస్ వేరేతో చెప్పించుంటే ఆయన బాడీకి బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యేది. అందరికి ఈ సినిమా నచ్చుతుందా లేదా నాకు తెలియదు భయ్య, బట్ నాకైతే మస్తు నచ్చింది. ఇది ఒక కల్ట్ సినిమా, దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓ చిన్న డిస్క్లైమర్ భయ్య ఈ సినిమాకి సంబంధించి. ఆ డిస్క్లైమర్ ఏంటంటే దీంట్లో బ్లడ్ అండ్ గోర్ ఉంటుంది. ఒకసారి ట్రైలర్ చూడండి, చూసి సినిమాకి వెళ్ళండి. మీకు గడ్డాలు, బ్లడ్, గోర్, రా అండ్ రస్టిక్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్ ఇవన్నీ నచ్చకపోతే ఈ సినిమాని స్కిప్ చేసేయండి భయ్య. మీకు నచ్చుతుందో లేదో మీరే సినిమా చూసి తెలుసుకోండి. బట్ ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.49 టమాటోస్ భయ్య. మాధవన్ గారిది జీడి నాయుడు సినిమా చూస్తాను నెక్స్ట్, అండ్ దాని తర్వాత KJQ అని ఇంకో సినిమా ఉంది మన తెలుగు సినిమా, అది కూడా చూస్తాను. ఈ 2 సినిమాల రివ్యూ పెడతాను. ఆల్రెడీ కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ పెట్టాను, చూడపోతే అది కూడా చూసేయండి. అండ్ ఒకవేళ మీరు డీసీ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.